ఊర్లలో నాగుల చవితి వచ్చిందంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. తెల్లవారుజామునే అందరూ కూడా లేచి తలంట్లు పొడుచుకొని పట్టుబట్టలు, మరి నాగేంద్ర స్వామికి నువ్వులు, చలిమిడి, వడపప్పు అన్నీ కూడా రెడీ చేసుకొని చక్కగా పళ్ళాల్లో పేర్చి పెట్టుకొని దాని మీద చక్కగా తెల్లటి బట్ట కప్పుకొని స్వామికి ఆవు పాలు అన్ని పట్టుకొని ప్రసాదంగా పుట్టల దగ్గరికి అయితే బారులు తీస్తారండి. మరి ఇక నా చిన్నతనంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పుట్టలు పొలాల పక్కన ఉండేవండి. అంత పెద్ద పుట్టల దగ్గరికి అందరూ వెళ్ళి కోడిగుడ్లు, పాలు, నైవేద్యములు, అరటి పండ్లు అన్నీ కూడా నాగేంద్ర స్వామికి సమర్పించుకునేవాళ్ళు. మరి ఇక మేం పిల్లల ఊరుకుంటామా, ఆ పుట్టల దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడ పెట్టిన ప్రసాదాలు అన్నీ తినేసేవాళ్ళం. కానీ అప్పట్లో మాకు అసలు భయమే ఉండేది కాదండి. ఆ పుట్టలో పాము ఉంటుందని మాకు తెలీదు. అయినా కూడా నాగుల చవితి రోజు మాత్రము ఎక్కడ ఏ పుట్ట మీద మాకు తెలియక వెళ్ళినా ప్రసాదాలు తీసుకున్నా ఎప్పుడు కూడా మాకు ఏ హాని చేయలేదు స్వామి. మరి ఇక గొప్పగా చెప్పాలంటే నాకైతే ఎప్పుడు పాములు కూడా కనిపించలేదనుకోండి. ఇక స్వామి దయ ఎప్పుడు ఉంటే అప్పుడే నాకు దర్శనం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం అయితే నేను మా రంజోల్ దగ్గర గ్రామంలో అమ్మవారి గుడి దగ్గర నాగుల చవితి రోజున అనుకోకుండా ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక పల్లెటూరులో ఎలా ఉంటుందో నాకైతే చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి. తెల్లవారుజామున 6 ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ కూడా తలకలు పోసుకొని చక్కగా పట్టుబట్టలు కట్టుకొని ఎక్కడ పుట్ట ఉంటే అక్కడికి చక్కగా పాలు, స్వామివారికి నైవేద్యములు, వడపప్పు అన్ని పట్టుకెళ్ళి పూలు అలంకరించి కొబ్బరికాయలు కొట్టి ఆ దేవత దగ్గరికి వెళ్ళి అందరూ కూడా నమస్కరించుకుంటుంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఏది ఏమైనా సిటీలలో కంటే పల్లెటూర్లలోనే పండుగలు కూడా బాగా జరుపుకుంటారని ఇక్కడ చూస్తే నాకు బాగా అనిపించింది. అలాగే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చేసాయండి. మరి మీకు కూడా నాగుల చవితి పండగ చిన్నతనంలో చేసుకుంది ఎవరికైనా గుర్తు ఉందా? ఏమైనా చక్కటి సందర్భాలు కూడా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మరి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చూడాలన్నా, మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలన్నా మా యొక్క లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము మరియు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతేకాకుండా మన హిందువుల తెలుగు పండుగలు, మన దేవుళ్ళ వైభవాలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి మీకు నాకు వీలైనంత వరకు పూసగుచ్చినట్లు మీకు ప్రతి ఒక్క వీడియోలో అందజేస్తుంది మన లక్కీ స్టార్ క్రియేషన్స్. మనకి పంచభూతాలలో ఎందరో దేవతలు, ఎందరో దేవుళ్ళు ఉన్నా ప్రత్యక్షంగా కనిపించే దైవం ఒకటి సూర్య భగవానుడు మరియు రెండవది నాగదేవత అండి. మరి ఇంత ప్రత్యక్షంగా మనకి కనిపిస్తూ మన మధ్య తిరుగుతూ మనకి ఎంతో మేలును చేసే నాగదేవతకి నాగుల చవితి రోజున కంపల్సరీ అందరూ కూడా ఆవు పాలు పోసి మరియు నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు మరి నాగదేవతకి బట్టలు పెట్టి నమస్కరించుకుంటారండి. పొరపాటుగా ఎక్కడన్నా పనులు చేసేటప్పుడు తగిలినా, ఏదైనా ఒత్తిడి తగిలినా మమ్మల్ని జాగ్రత్తగా కాచుకుని చూడు తండ్రి అంటూ కోరుకుంటారు. మరి ఇంతటి దయాగుణము, క్షమాగుణం కలిగిన మన దేవతలు అనగా హిందువుల దేవతలు ప్రతి ఒక్క పండుగ రోజు, ప్రతి ఒక్క సందర్భంలో కూడాను మనము అన్ని పండుగలు జరుపుకుంటూ ఇలా నిత్యం సంతోషంగా పాడి పంటలతో, పసిడి రాసులతో ఊరు తులతూగాలని కోరుకుంటున్నాను.